సో సార్ అంటే ఇప్పుడు అంటే మనకి ఈ సందర్భాలన్నీ కాకుండా హ్మ్. ఒకవేళ మనకి ఫ్యూచర్‌లో కూడా ఎట్ సమ్ పాయింట్ గోల్డ్ అనేది తగ్గుతుంది అని మనం అనుకోవచ్చా? ఎంత ఎంత తగ్గితే మన దృష్టిలో తగ్గినట్టు లెక్క? ఎగ్జాంపుల్. నాకు లెట్స్ సే తెలిసినంత వరకు ఇప్పటికి చూస్తే హ్మ్. ఒక 1,00,000కి కిందికొస్తే తగ్గినట్టు అని ఇంపాసిబుల్. అనుకుంటారు. ఏదన్నా అసెట్ ఒక ప్లస్ ఆర్ మైనస్ 10% అది మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు గానీ, బియాండ్ దట్ థింగ్ ప్రపంచవ్యాప్తంగా ఏదో ఒక పానిక్ వత్తే తప్ప తగ్గదు అంత ఈజీగా. హ్మ్. అందుకని గోల్డ్ అనేది ఇప్పుడు డాలర్ రిప్లేస్ చేసుకుంటూ అన్ని బ్యాంక్స్ ఇన్వెస్ట్ చేసుకుంటా పోతున్నాయి. కాబట్టి గోల్డ్ మళ్ళీ 1,00,000 లోపు అంటే ఆల్మోస్ట్ 20% డ్రాప్ అవుద్దంటే, అలాంటి కండిషన్ ఏం కనపట్లేదండి. కంటిన్యూ అయ్యే ఛాన్సే ఎక్కువుంది. హ్మ్. కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ 10% అప్ అండ్ డౌన్ అవుతా ఉండొచ్చేమో గానీ, హ్మ్. మనం అనుకున్న 20లు, 30లు పడే అంత వరల్డ్ వైడ్ కండిషన్ మనకు కనపట్లేదు. హ్మ్. ఎందుకంటే ఒకప్పుడు రిటైలర్స్ కొనుక్కునేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్స్ ఇన్వాల్వ్ అయినాయి. హ్మ్. సెంట్రల్ బ్యాంక్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఇంక పడే ఛాన్సే లేదు. ఓకే. అండ్ 2022 నుంచి గోల్డ్ ప్యాటర్న్ కంప్లీట్‌గా మారిపోయిందండి. అది ముందు ముందు రోజుల్లో ఇయర్‌లీ ఒక 10-15% పెరగడమే తప్ప తగ్గటాలు లేవు. ఓకే. ఎందుకంటే అమెరికాలో వడ్డీ రేట్లు బాగా తగ్గిస్తున్నారు. హ్మ్. ఈ టైంలో ఇన్‌ఫ్లేషన్ బాగా పెరిగిద్ది. ఇన్‌ఫ్లేషన్‌కి ఆల్టర్‌నేటివ్ గోల్డే ఉంటది. హ్మ్. అంటే గోల్డ్ పెరిగే కండిషన్‌లే కనపడుతున్నాయి. హ్మ్. ఇన్‌ఫ్లేషన్ పెరిగిన ప్రతిసారి గూడా. అవును. ప్లస్ వరల్డ్ వైడ్‌గా ఇప్పటికే స్టాక్ మార్కెట్ హైలో ఉన్నాయి. హ్మ్. అది ఎంతో కొంత వాలటిలిటీ గురవుతే అయి డ్రాప్ అయ్యే ఛాన్సే ఉంది. హ్మ్. అవి గనుక డ్రాప్ అయితే ఆ డబ్బంతా గోల్డ్‌కొచ్చే ఛాన్సే ఉంది. రెండోది సెంట్రల్ బ్యాంక్ దగ్గర మిగిలిపోయిన అమౌంట్ అంతా కూడా వాళ్ళు గోల్డ్‌లోనే ఇన్వెస్ట్ చేస్తున్నారు. హ్మ్. ఆ విధంగానే డిమాండ్ వచ్చేలా ఛాన్స్ ఉంది. ఓకే. పైగా పబ్లిక్ ఏందంటే ఇంతకు ముందులాగా వాలటిలిటీ భరించే స్టేజ్ లేదు. హ్మ్. అందుకని కన్జర్వేటివ్‌గా గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. హ్మ్. ఇండియాలో ఇప్పుడు కొత్తంగా ఎన్‌పీఎసోళ్ళు గూడా గోల్డ్, సిల్వర్‌లో పెట్టుకోవడానికి పర్మిషన్‌లు ఇచ్చారు. హ్మ్. అంటే కొత్త డబ్బులు లోపలికి వస్తున్నట్టే గదా! అవును. గోల్డ్, సిల్వర్‌లో. హ్మ్. ట్రెడిషనల్‌గా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు పెడుతున్నారు గదా! హ్మ్. అట్లా వరల్డ్ వైడ్‌గా గోల్డ్ తయారయ్యే మైనింగ్ యాక్టివిటీ తగ్గుతుంది. హ్మ్. ఇన్వెస్ట్ చేసే యాక్టివిటీ పెరుగుతుంది. అందుకని గోల్డ్ పెరగడమే తప్ప టూ మచ్ పట్టాలేముండదు. హ్మ్. బట్ ఏ మెటల్ అయినా, ఏ అసెట్ క్లాస్ అయినా సరే 10% ప్లస్ ఆర్ మైనస్ అవ్వటం మామూలు విషయం గాబట్టి, మనం ఒక 10% డౌన్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చేమో గానీ, అదర్‌వైజ్ గోల్డ్ వన్ వే డైరెక్షన్ అప్ సైడే. ఓకే. సో, సార్ ఇప్పుడు రీసెంట్ టైమ్‌లో చూస్తుంటే మనం గోల్డ్‌తో పాటు సిల్వర్ కూడా ఆల్ టైమ్ హైస్‌ని రీచ్ అవుతుంది. ఇప్పుడు అవును. నియర్లీ 2,00,000కి ఉంది. అవును. సో, అది కూడా ఫ్యూచర్‌లో దాని రేంజ్ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు వరల్డ్ వైడ్‌గా ఇండస్ట్రియల్ యాక్టివిటీ పీక్ లెవెల్‌లో ఉందండి. పర్టిక్యులర్‌గా ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్, ఏఐ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అండ్ సోలార్ ప్యానెల్స్ హ్మ్. అన్ని చోట్ల ఇండస్ట్రియల్ యాక్టివిటీ పీక్ లెవెల్‌లో నడుస్తుంది. హ్మ్. వాటన్నిటిలో ఎలక్ట్రికల్ కండక్షన్ కోసం సిల్వర్ కోటింగ్ వాడతారు. హ్మ్. అంటే సిల్వర్ మైనింగ్ డైరెక్ట్ దొరకదు. అవును. అది బై ప్రొడక్ట్ అనమాట. వేరే వేరే వాటిలో ఆరేసినప్పుడు. అందుకని సిల్వర్ డిమాండ్ హ్యూజ్‌గా వచ్చే ఛాన్స్ ఎక్కువుంది. హ్మ్. ఇప్పుడు పైగా సెంట్రల్ బ్యాంక్స్ వరల్డ్ వైడ్‌గా గోల్డ్‌తో పాటు ఆల్టర్‌నేట్‌గా సిల్వర్‌లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈవెన్ ఆర్‌బీఐ కూడా ఇప్పుడు సిల్వర్ కూడా బ్యాంకుల్లో ప్లెడ్జ్ చేసుకొని లోన్ తీసుకునే ఫెసిలిటీ కలిగిస్తుంది. హ్మ్. అంటే దాని మీనింగ్ ఏందంటే స్లోగా గోల్డ్‌ని అఫోర్డ్ చేయలేనోళ్ళు ఆల్టర్‌నేటివ్‌గా సిల్వర్‌కి షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువుంది. హ్మ్. ట్రెడిషనల్ ఇన్వెస్ట్‌మెంట్‌కి డిమాండ్ ఉంది. హ్మ్. కొత్తంగా వచ్చే డిమాండ్ ఉంది. ఇండస్ట్రియల్ యుటిలిటీకి డిమాండ్ ఉంది. అందుకని సిల్వర్ గోల్డ్ కన్నా ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. ఓకే. కాపోతే ఒకటి ఇండస్ట్రియల్ యాక్టివిటీ డల్ అయిన ప్రతిసారి సిల్వర్ డల్ అయ్యే ఛాన్స్ ఉంది. హ్మ్. బట్ గోల్డ్ అలా కాదు. ఓకే. ఇండస్ట్రియల్ యాక్టివిటీ డల్ అయితే అది గోల్డ్ ఇంకా పెరిగే ఛాన్స్ ఎక్కువుందనమాట. హ్మ్. మొత్తానికైతే వరల్డ్ వైడ్‌గా 2026లో గూడా సిల్వర్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఎక్కువుంది. ఓకే. కాపోతే సిల్వర్‌లో వాలటిలిటీ ఎక్కువ. హ్మ్. కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ అవుతా ఉంటుంది. హ్మ్. సో, ఇప్పుడు మీరు చెప్పినట్టు 2,00,000 దగ్గర ఉంది గదా! హ్మ్. అది ఒకవేళ డౌన్ అయితే మేబీ 1,75,000కి వస్తది. మళ్ళీ పైకి 2,20,000 వెళ్ళిపోద్ది. హ్మ్. 2,20,000కి వెళ్తది. హ్మ్. మళ్ళీ 2,00,000 వస్తది. మళ్ళీ 3,00,000 వెళ్ళిపోద్ది. ఇట్లా జిగ్‌జాగ్ అవ్వుకుంటూ టువర్డ్స్ పెరుగుతూ పైకెళ్తది. ఉంటది. 3,00,000 దాకా పోయే ఛాన్స్ ఎక్కువుంది. ఓకే. కాబట్టి నెక్స్ట్ 10 ఇయర్స్ సిల్వర్‌కి హ్యూజ్ డిమాండ్ వచ్చే ఛాన్స్ ఉంది. హ్మ్. ఎందుకంటే ఇండస్ట్రియల్ డిమాండ్ భారీగా ఉంది. హ్మ్. ఎందుకంటే ఇంత చరిత్రలో ఎప్పుడూ లేనంతగా ఎలక్ట్రికల్ గూడ్స్ తయారు చేస్తున్నారు. హ్మ్. వాటన్నిటికి వీటిని వాడతారు. సోలార్ ప్యానెల్‌లు కూడా వాడుతుంటారు. అంటే ఇండస్ట్రీ వైస్ టూ మచ్ డిమాండ్ క్రియేట్ అవుతుంది. హ్మ్. అండ్ మైనింగ్ యాక్టివిటీస్ ఏమో డల్ అవుతున్నాయి. కాబట్టి డెఫినిట్‌గా గోల్డ్, సిల్వర్‌కి మన పోర్ట్‌ఫోలియోలో ఉంచుకోవాల్సిన అసెట్ క్లాస్. ఓకే. అందుకనే రీసెంట్‌గా ఎన్‌పీఎస్‌లో కూడా వాళ్ళు అలౌ చేస్తున్నారు. పెన్షన్ ఫండ్స్‌లోకి అలౌ చేస్తున్నారు వాటిని. హుహు. దాని మీద కింద డిమాండ్ రాబోతుందని అర్థం. ఓకే. సో, సార్ ఇప్పుడు మనం గోల్డ్‌ని మనం ఎలా చూసుకున్నా కూడా దాన్నొక ఇన్వెస్ట్‌మెంట్ లాగా కూడా ఇప్పుడు మనకు ఉపయోగపడుతుంది. అవును. ఇన్ సేమ్ వే మనకి సిల్వర్ కూడా అలానే ఇన్వెస్ట్‌మెంట్ లాగా అయ్యో! ఉపయోగపడుతుందా? సిల్వర్ ఈ సంవత్సరం 110% మూవ్ అయిందండి. 110 హ్మ్. అదొక చరిత్ర మనం ఎప్పుడు చూడలేం కూడా ఆ రేంజ్‌లో కూడా. హ్మ్. యూజువల్‌గా గోల్డ్, సిల్వర్ ఎప్పుడు ఒకేలాగా మూవ్ అవుతా ఉంటాయి మోర్ ఆర్ లెస్. హ్మ్. కదిలితే 2 కదులుతాయి, డ్రాప్ అవుతే 2 డ్రాప్ అవుతాయన్నమాట. హ్మ్. బట్ సిల్వర్ ఎక్కువ ఎడ్జ్ ఉంది ఈసారి. ఎందుకంటే బికాజ్ ఆఫ్ ఇండస్ట్రియల్ హ్మ్. యుటిలిటీ ఎక్కువ ఉంది ఇండస్ట్రియల్ కాబట్టి. యూసేజ్. రెండోది వరల్డ్ వైడ్ కూడా సిల్వర్‌ని కూడా ఇన్వెస్ట్‌మెంట్ వెహికల్ లాగా వాడుతున్నారు గోల్డ్‌కి ఆల్టర్‌నేటివ్‌గా. హ్మ్. కాబట్టి డిమాండ్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఓకే. కాకపోతే ఒకటి ఎవ్రీడే మూవ్ అవుతది, ఎవ్రీ వారం మూవ్ అవుద్ది అంటే అలా ఉండదండి. హ్మ్. ఏదన్నా ఒక 20% మూవ్ అయినప్పుడు 5, 6 మంత్స్ టైమ్ కరెక్షన్ గాని, ప్రైస్ కరెక్షన్ గాని మ్యాండేటరీగా ఉంటాయి. హ్మ్. అందుకని మనం వాలటిలిటీ జోన్
జోన్‌లోకి వచ్చేసాము. హ్మ్. అప్ అండ్ డౌన్ అవుతూ టువర్డ్స్ పాజిటివ్ బయాస్‌కి మూవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఓకే. కాబట్టి ఎవరైనా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటే ఎస్ఐపి రూపంలో మనం చేసుకోవచ్చు. హ్మ్. సో, సార్ బేసికల్లీ కంపేర్డ్ టు గోల్డ్, సిల్వర్ అనేది తక్కువ అంటే మనకి కొంచెం కాస్ట్ ఎఫిషియెంట్‌గా ఉంటుంది. ఆ! సో, ఎందుకు సిల్వర్‌కి గోల్డ్‌కి మధ్య ఇలా రేట్ డిఫరెన్స్? నో, గోల్డ్ అనేది ట్రెడిషనల్‌గా అదొక కరెన్సీలాగా వాడతారండి. హ్మ్. చరిత్ర పుట్టిన దగ్గర నుంచి 5,000 సంవత్సరాల నుంచి మనుషులకి హిస్టరీ చూసామనుకోండి, హ్మ్. మొదటి నుంచి ఇప్పటి వరకు గూడా అది కరెన్సీకి ఆల్టర్‌నేటివ్‌గా వాడతారు. హ్మ్. రెండోది అది యెల్లో మెటల్ అనేది సంప్రదాయబద్ధంగా అది లేడీస్ స్త్రీ ధనంగా వాడతారు. హ్మ్. అండ్ మూడోది ఆర్నమెంట్స్ అప్పుడు అల్టిమేట్‌గా ఫస్ట్ ప్రయారిటీ గోస్ టు ద యెల్లో మెటల్ యెల్లో అంతే. మెటల్. అండ్ ఈవెన్ దేవుళ్ళకి దానం ఇచ్చినా సరే ఎందుకు గోల్డ్? వై కాంట్ హ్మ్. వి గివ్ అదర్ మెటల్స్ అంటే గోల్డ్ కొన్న స్థానం అలాంటిది. హ్మ్. అందుకని ఫస్ట్ ప్రయారిటీ గోస్ టు ద గోల్డ్ అంతే. హ్మ్. ఇన్వెస్ట్‌మెంట్ పాయింట్ ఆఫ్‌లో. హ్మ్. సిల్వర్ ఎప్పుడు గూడా ఏందంటే ఇండస్ట్రియల్ డిమాండ్ అది. హ్మ్. అది ఎప్పుడు ఇండస్ట్రియల్ డిమాండ్‌గా వాడేవాళ్ళు. హ్మ్. అది అలానే వస్తుంది. బట్ ఓకే. 2 బోత్ ఆర్ మెంట్ ఫర్ ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. బట్ ఇండస్ట్రియల్ డిమాండ్ వచ్చేసరికి మాత్రం చాలా ఎక్కువ సిల్వర్‌కి. హ్మ్. అందుకని సిల్వర్‌కి ఎప్పుడు సెకండ్ ర్యాంక్ గోల్డ్‌తో పోల్చుకుంటే. ఓకే. బట్ రిటర్న్స్ పరంగా చూసుకుంటే మాత్రం ఈ సంవత్సరం గోల్డ్‌లో 65% వచ్చింది. హ్మ్. అండ్ సిల్వర్‌లో 110% వచ్చింది. హ్మ్. ట్రెండ్ కంటిన్యూ ఛాన్స్ ఉంది సిల్వర్ అయితే నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ కూడా. ఎందుకంటే మన కళ్ళ ముందు ఇండస్ట్రియల్ డిమాండ్ బాగా పెరుగుతుంది కాబట్టి వాటికి సిల్వర్ కోటింగ్ కావాలి కాబట్టి సిల్వర్‌కి ఇంకా హ్యూజ్ డిమాండ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే. సో, సార్ ఇప్పుడు అంటే ఎవరైతే సిల్వర్ కూడా ఇన్వెస్ట్ చేయాలి, లేదంటే సిల్వర్‌ని కూడా మనం గోల్డ్‌లాగా పర్చేస్ చేయాలి అననంటే, అది బిస్కెట్స్ లాగా తీసుకుంటే బెటర్ అంటారా? అంటే లైక్ సిల్వర్ కాయిన్స్, సిల్వర్ బిస్కెట్స్ అలా తీసుకుంటే బెటర్ అంటారా? లేదు మనకి ఆర్నమెంటల్ టైప్ తీసుకున్నా పర్లేదంటారా? బెస్ట్ ఏంటంటే ఇన్వెస్ట్‌మెంట్ అన్నప్పుడు ఈజీగా అమ్మేలాగా ఉండాలి. హ్మ్. ఇన్‌స్టంట్‌గా డబ్బొచ్చేలాగా ఉండాలి. అండ్ జనరల్‌గా స్టోరేజ్‌తో వేరే వాళ్ళు దొంగతనం చేయకుండా ఉండేలాగా ఉండాలి. హ్మ్. అంటే కంఫర్ట్‌గా ఫీల్ అవ్వాలి. ఈ లక్షణాలు మాత్రం ఫిజికల్‌గా ఉంటే ఉండదు. హ్మ్. మనం గోల్డ్ కొన్నా థెఫ్ట్ భయం ఉంటది. హ్మ్. జీఎస్టీలు కట్టాలి. ఏదైనా డిజైన్స్ మారినప్పుడల్లా మళ్ళీ మార్చాలనిపిస్తది. మార్చాల్సుంటది. అమ్మినప్పుడల్లా వేస్టేజ్ తరుగుదల ఉంటది. తీసేస్తా ఉంటారు. హ్మ్. అందుకని ఏదైనా సరే ఫిజికల్ ఫార్మాట్‌లో అంత వర్త్ గాదు. డిజిటల్ ఫార్మాట్‌లో వర్త్. హ్మ్. బెస్ట్ ఏందంటే మీకు ఈటీఎఫ్స్ ఉన్నాయి. అండ్ పాసివ్ ఫండ్స్ ఉన్నాయి. హ్మ్. ప్లస్ ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. వాటిల్లో పెట్టుకోండి ఇన్‌స్టంట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు డిమాండ్ వచ్చినప్పుడు అమ్మేసేయండి. హ్మ్. తగ్గినప్పుడు మళ్ళీ కొనండి. మళ్ళీ ఇన్‌స్టంట్‌గా డిమాండ్ వచ్చినప్పుడు అమ్మేస్తా ఉండండి. మీకు కావాలనుకున్నప్పుడు అప్పుడు ఫిజికల్‌గా మార్చుకోండి. ఓకే. అందుకని మనం మోడర్న్ ఏజ్‌లో కూర్చొని ఇంకా ఫిజికల్‌గా ఉండాల్సిన అవసరం లేదు. హ్మ్. యాక్చువల్‌గా వరల్డ్ వైడ్‌గా లాస్ట్ 1 ఇయర్‌లో 800 టన్నులు గోల్డ్ కొన్నారు ఈటీఎఫ్ ఫార్మాట్‌లో. హుహు. ఒక ఈటీఎఫ్ ఫార్మాట్‌లో 800 టన్నులు. హ్మ్. ఎందుకంటే అది లిక్విడిటీ చాలా ఈజీగా ఉంటుంది. హ్మ్. స్పాట్‌లో అమ్మేయొచ్చు. ఓకే. అంటే మామూలు ఫిజికల్ గోల్డ్ అంత ఈజీ కాదు అమ్మటం. అవును. బిల్స్ లేకుండా ఎవరు కొంటారు వాటిని? ఎవరు తీసుకోరు. అందుకని మీరు ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్‌కి అయితే సాధ్యమైనంత వరకు ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ రూట్‌లో పోండి. హ్మ్. అండ్ ఇంటికి కావాలనుకున్నప్పుడు మాత్రం ఫిజికల్‌గా వాడండి. ఓకే. సో, సార్ ఇప్పుడు గోల్డ్‌కి నార్మల్‌గా జీఎస్టీ అనేది వేస్తూ ఉంటారు. అవును. సో, ఈ జీఎస్టీ కాలిక్యులేషన్ అనేది ఎలా ఉంటుంది? అండ్ ఎంత వరకు మనకి జీఎస్టీ అనేది పడుతుంది? మీరు ఫిజికల్‌గా తీసుకుంటేనే ఉంటుందండి. హ్మ్. మనం డిజిటల్‌గా తీసుకున్నప్పుడు మనకు జీఎస్టీలో ఉండదు. హ్మ్. ఫిజికల్‌గా మీరేదైనా తీసుకున్నారనుకోండి, అండ్ దట్స్ డిపెండింగ్ అపాన్ ద ఆ టైం బట్టి ఉంటదనమాట. ఇప్పుడు కరెంట్ మార్కెట్‌లో అయితే 5% జీఎస్టీ హ్మ్. నడుస్తుంది. మేకింగ్ చార్జెస్ మీద 3% అలా నడుస్తుంది. టైమ్ టు టైమ్ చేంజ్ అవుతా ఉంటుంది. మీరు ఒకసారి చూసుకొని ఎళ్ళండి జీఎస్టీకి ఇప్పుడు ఎంతుందనేది. హ్మ్. అంటే మెటల్స్‌కి మారిపోతుంది. మారిపోతూ ఉంటుంది. సర్వీస్‌కి మారిపోతుంది. ఓకే. హ్మ్. అండ్ డిజిటల్‌గా కొంటే ఇవేమి ఉండవన్నమాట మీకు. ఓకే. బెటర్ టు గో ఫర్ డిజిటల్‌గానే ఎంకరేజ్ చేస్తాను. హ్మ్. ఆర్నమెంట్ రూపంలో అంటే మీకు నిజంగా ఆర్నమెంట్ కావాలి అనుకున్నప్పుడు మాత్రం వెళ్ళండి. హ్మ్. దాంట్లో ఉన్న డ్రాబ్యాక్ ఏందంటే ఆర్నమెంట్ మేకింగ్ చార్జెస్ తీసేస్తారు. హ్మ్. అండ్ తర్వాత మీరు తిరిగి అమ్మేటప్పుడు తరుగుదల తీసేస్తారు. హ్మ్. ప్లస్ మళ్ళీ జీఎస్టీ కట్టాల్సుంటుంది. మళ్ళీ అది థెఫ్ట్ గురైందనుకోండి దానికి ఇన్స్యూరెన్స్ కావాలి గదా! అవును. ఇవన్నీ అడిషనల్ ఖర్చులు గదా! అవును. అందుకని దాన్ని ఇన్వెస్ట్‌మెంట్ అనలేము. హ్మ్. ఫిజికల్ అసెట్స్ పెట్టుకొని దాన్ని ఇన్వెస్ట్‌మెంట్ అనలేము. ఇన్వెస్ట్‌మెంట్ అనలేం. దాని బదులు ఈటీఎఫ్ ఈ రూట్‌లో కొన్నారనుకోండి హ్మ్. బై బటన్ ఈజీ, సెల్ బటన్ ఈజీ అనమాట. హ్మ్. ఓకే. సో, సార్ ఇప్పుడు మనకి ప్యూర్ సిల్వర్ అనేది మనం ఎలా గుర్తుపట్టాలి? అంటే కొన్ని మనకి మెటల్స్ చూడ్డానికి కూడా సిల్వర్ ఉంటది. నో, ఒకవేళ సిల్వర్‌కి వాటికి కూడా బీఐఎస్ ఉంటుంది. స్టాండర్డేషన్ ఉందండి. ఓకే. అండ్ రీసెంట్‌గా హాల్‌మార్క్ గూడా సిల్వర్ కూడా స్టార్ట్ చేశారు. హ్మ్. మీరు కొనేటప్పుడు ఆ ప్యూరిటీ చెక్ జేసుకోండి. ఓకే. యాక్చువల్‌గా మీరు ఫిజికల్‌గా కొనేటప్పుడు మాత్రం ఇవన్నీ అవసరం గదా! హ్మ్. మీరు ఈటీఎఫ్స్ ఆ రూట్‌లో కొంటే ఇవేం అవసరం లేదు గదా! హ్మ్. అందుకనే లేమ్యాన్ గూడా ఈజీగా పార్టిసిపేట్ చేసే రూట్ ఏందంటే హ్మ్. అండ్ ఈటీఎఫ్స్. మీ హ్మ్. ట్రేడింగ్ అకౌంట్‌లోకెళ్ళి అది ఈటీఎఫ్ అని టైప్ చేస్తే మీకొస్తుంది. ఓకే. దాన్ని బై చేసుకోండి అది బెటర్ అనమాట. హ్మ్. ఈ ఓకే. గొడవ లేదు. అంటే జీఎస్టీలెంత ఆ! అండ్ ప్యూరిటీ ఉందా ప్యూరిటీ లేదా? గోల. అంటే ఎవరైనా తీసుకుంటారు. ఈ భయమేం హ్మ్. లేదు గదా! హ్మ్. తగ్గినప్పుడు కొంటారు. పెరిగినప్పుడు సెల్ బటన్ నొక్కేత్తారు. హ్మ్. ఇన్‌స్టంట్‌గా రోజుకి 6:30 గంటలు లైవ్ మార్కెట్‌లో ఉంటాయి. హ్మ్. మండే టు ఫ్రైడే వరకు. ఫ్రైడే. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనుక్కోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్మేసుకోవచ్చు. అది సింపుల్ అది. ఓకే. ఈవెన్ గోల్డ్ ఇప్పుడు ఈరోజు 1% పడిందనుకోండి బై చేయండి. 2% హ్మ్. పెరిగితే కావాలంటే అమ్మేసుకోండి. అమ్మేసుకోవచ్చు. ఉంచుకోవాలంటే పర్మనెంట్‌గా ఉంచుకోండి. అది ఇట్స్ అప్ టు యూ అనమాట. హ్మ్. అంత కన్వీనియంట్, కంఫర్ట్ ఉన్నప్పుడు వై గో ఫర్ షాప్స్ అండ్ బై ది ఆర్నమెంట్స్ హ్మ్. అంటిల్ మీకేదైనా అకేషన్ ఉంటే తప్ప. హ్మ్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి.
డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.